ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబా గారు మన కోసం చక్కటి సందేశాన్ని పంపించారండి. అదేంటంటే, మీరు ఏమి చదివినా సరే, ఏ పరీక్ష రాస్తున్నా సరే, అందులో 100కి 100% మార్కులు తెచ్చుకోవాలి అంటే ఈ ఒక్క చిన్న పని చెయ్యండి అని ఈరోజు విద్యార్థుల కోసం చక్కటి సందేశాన్ని పంపించారండి. బాబా గారి సందేశం మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా ఈరోజు బాబా విద్యార్థుల కోసం చెప్పారు. ఎందుకు అంటే, పరీక్షల కోసం ఆందోళన పడుతున్న నా బిడ్డలందరికో ఇది ఉపశమనంలా ఉండాలి అని చెప్పి బాబా గారు మన కోసం ఈ సందేశాన్ని పంపించారు. మీరు ఏమి చదువుతున్నా సరే, ముఖ్యంగా మీరు చదివిన చదువుని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు చదివిన చదువుని గురువు చెప్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోగలిగితే మీకు అన్నీ కూడా చాలా సులభంగా ఉంటాయి. చదివినప్పుడు ఇంకా బాగా అర్థమవుతాయి. పరీక్ష రాసేటప్పుడు మీరు క్లాస్ రూమ్లో విన్నది మీకు అక్షరాల గుర్తుకు వచ్చి దాన్ని బట్టి మీకు రాయడానికి చాలా సులువుగా ఉంటుంది. మీకు టెన్షన్ లేకుండా ఉంటుంది. కాబట్టి మీరు క్లాస్లో గురువు చెప్పేటప్పుడు ఏకాగ్రతని పెట్టండి. ఏకాగ్రతని పెంచుకోవడం కోసం యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజులు లాంటివి ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయండి. వ్యాయామం అనేది మీ మనసుకి, శరీరానికి ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు చిన్న వయసు నుండే దీనిని మీరు అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. మీ దృష్టిలో చదువుకోవడము అంటే ఉదయం 9 గంటలకి మొదలుపెట్టి సాయంత్రం 6-7 వరకు, అంటే మీ దృష్టిలో చదువుకోవడం అంటే స్కూల్లో ఉండడం లేదా కాలేజ్లో ఉండడం, అంటే ఒక క్లాసు తర్వాత ఒక క్లాసు అటెండ్ అవ్వడం, ఇదే మీ దృష్టిలో చదువుకోవడం. పరీక్షలు ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ సమయం కేటాయించి రాత్రిపూట లేదా పగలు మేల్కొని చదువుతూ ఉంటారు. మీరు ఎలా చదువుతున్నారు అనేది కూడా ముఖ్యం. ఎంత ఏకాగ్రత పెట్టి చదువుతున్నారు అనేది ఇంకా ముఖ్యం. ముందుగా పగలు చదివే వాళ్ళ గురించి తెలుసుకుందాం. పగలు మేల్కొని చదివే వాళ్ళకి చాలా ఏకాగ్రత చక్కగా ఉంటుంది. ఎందుకంటే చక్కటి నిద్ర తర్వాత మేల్కొని చదువుతారు కాబట్టి మీ మెదడులోకి ఎటువంటి ఆలోచనలు లేకుండా మీరు చదివినది వెంటనే మీకు అర్థమవుతుంది, అలాగే గుర్తుండిపోతుంది కూడా. అలాంటప్పుడు మీరు ఉదయాన్నే 4 గంటలకి లేదా 3 గంటలకి 5 గంటలకి ఎప్పుడు మెలుకొని చదువుకోవాలి అనుకుంటారో ఆ ప్రకారంగా మీకున్న సబ్జెక్టులని మీరు డివైడ్ చేసుకొని అరగంటకి ఒక సబ్జెక్టు, 40 మినిట్స్కి ఒక సబ్జెక్ట్ లాగా చేసుకొని అన్నిటినీ కూడా చదవండి. ముఖ్యంగా మీరు దేనిలో అయితే వెనకబడి ఉన్నాను అనుకుంటారో దానికి ఇంకో 10 నిమిషాలు ఎక్కువగా కేటాయించండి. ఉదయం పగటి వేళలో అంటే వేకువజామున చదువుకునే చదువు మీకు చాలా బాగా గుర్తుండిపోతుంది. దాని వలన మీరు పరీక్షలో ఎక్కువ మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇక రాత్రి వేళలో చదువుకునేవారు పొద్దు నుండి సాయంత్రం వరకు క్లాసులనో లేకపోతే ఎక్సర్సైజులనో ఇంకోటనో చాలా అలసిపోయి ఉంటారు. అంతేకాదు, రాత్రి అయ్యేసరికి భోజనం చేసిన తర్వాత నిద్ర వస్తూ ఉంటుంది. ఆ నిద్రని ఆపుకొని చదువుకోవడము అనేది కొంచెం కష్టమైన పనే. అంతేకాదు, ఆ సమయంలో మీరు ఒంటరిగా ఉండి చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ అమ్మ, నాన్న లేదా తోబుట్టువులు అందరూ నిద్రపోతూ ఉంటారు. అందరూ నిద్రించే సమయం కాబట్టి మీరు ఒంటరిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒంటరిగా ఉంటూ, అంటే నేను ఒక్కనే మేల్కొని చదువుకుంటున్నాను అనుకుంటూ చదువు మీద ఏకాగ్రత పెట్టడం అనేది కొంచెం కష్టమైన పనే. కానీ దానిని అధిగమించి మీరు చదవగలిగినప్పుడు ఎక్కువ సమయం మీకు రాత్రిపూట దొరుకుతుంది. మీకు నిద్ర వచ్చేంత వరకు మీరు చదువుకుంటూ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక హాఫ్ అన్ అవరో 40 మినిట్సో కాకుండా 1 అవరు, దానికి మించి మీరు కేటాయించగలుగుతారు. ఎక్కువ సబ్జెక్టులని మీరు చదువుకోగలుగుతారు. ఎక్కువ టాపిక్స్ని కూడా మీరు కవర్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే రాత్రి మీకు చాలా సమయం దొరుకుతుంది. పగలు మీకు అంత సమయం దొరకకపోవచ్చు. మేల్కొన్న తర్వాత ఒక్కొక్క దాన్ని రివిజన్ చేసుకోవడంలోనే మీకు సమయం గడిచిపోతుంది. అదే రాత్రి సమయం అయితే మీకు చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి
మీరు ముఖ్యంగా ఇవి రాత్రిపూట చదవడము లేదా పగలు చదవడం కన్నా కూడా క్లాస్లో గురువుగారు చెప్తున్నప్పుడు ఏకాగ్రత వినడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ముందు చెప్పినట్టుగానే అది మీకు ఇలా రాత్రి సమయంలో చదివేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. మీకు ప్రతి విషయాన్ని కూడా మీకు ఒకవేళ ఏవైనా డౌట్లు ఉన్నా కూడా రాత్రిపూట మీకు సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటన్నిటినీ కూడా మీరు క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. సబ్జెక్టు మీకు బాగా అర్థమైనప్పుడు, దాని మీద గ్రిప్ ఉన్నప్పుడు మీకు తెలియకుండానే అందులో 100కి 100% మార్కులు తెచ్చుకోగలుగుతారు. దానికి మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరమే ఉండదు. చాలా కొద్దిగా కొంచెం సేపు సమయం కేటాయించి చదివినా కూడా మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది తప్పకుండా వచ్చి తీరుతుంది. మీరు ఏదైతే సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నానో అనుకుంటారో దానికి ఇంకొంచెం సమయం ఎక్కువ కేటాయించండి. రోజులో మీ సమయ పాలన అనేది చాలా ముఖ్యమైనది. సమయానికి తగినట్టుగా పనులు చేసుకోవడం మీరు ఇప్పటి నుంచే అలవర్చుకోవాలి. ఏ సమయంలో ఏమి చెయ్యాలి అనేది ముందుగానే టైం టేబుల్ వేసుకొని దాని ప్రకారమే మీరు ఖచ్చితంగా చేసి తీరాలి. అలా చేసినప్పుడు మాత్రమే మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఏది చెయ్యకుండా అంతా నీదే భారం అని కరెక్ట్ కాదు. మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం వచ్చినప్పుడు మీకు ఉండే ఆనందం, మీ కళ్ళలో కనపడే ఆనందం, మీ తల్లిదండ్రుల కళ్ళలో కనపడే ఆనందం ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీరు కష్టపడిన చదివే మిమ్మల్ని రేపు పై స్థాయిలో నిలబెడుతుంది. మీరు అందుకోవాలి అనుకున్న ప్రతి విజయం మీ దాకా వచ్చి చేరుతుంది. ఇప్పుడు మీరు విజయం కోసం ఆరాటపడుతున్నారు, పరీక్షలో పాస్ అవ్వడానికి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి. కానీ ఈరోజు చదివిన ఈ చదివే రేపు ప్రతి విజయాన్ని మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడుతుంది. మీకు మంచి స్థానాన్ని ఇస్తుంది. మీ కుటుంబం ఆర్థికంగా మంచి స్థితిలో ఉండడానికి దోహదపడుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు చదువుని నిర్లక్ష్యం చేయవద్దు. చదువుకునే సమయంలో చదువుకోవాలి, ఆటలు ఆడుకునే సమయంలో ఆటలు ఆడుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా మీకు మీరుగా అలవర్చుకున్న సమయపాలన, నిర్ణయించుకున్న సమయపాలన అనేది ఉంటుంది కదా, టైం టేబుల్. మీరు దాన్ని తప్పకుండా ఫాలో అయినప్పుడు మీకు మంచి మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. పగలు అంటే వేకువజామున చదువుకుంటారా, రాత్రిపూట చదువుకుంటారా అనేది మీ దినచర్యని బట్టి ఉంటుంది. కొంతమంది పగలు అయితే, వేకువజామున అయితే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను, ఏకాగ్రత ఎక్కువగా ఉంటుందని దానికే ప్రిఫర్ చేస్తారు. కొంతమంది నేను రాత్రిపూటే ఎక్కువసేపు మేల్కొని ఉంటాను, నాకు త్వరగా నిద్ర పట్టదు, ఇప్పుడే చదువుకుంటాను అనేవాళ్ళు ఉంటారు. ఎలా ఉన్నా సరే మీరు ఎంత చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, టైంని మీరు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు అనేదే ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఇది మీరు నేర్చుకున్న రోజు మీకు 100కి 100% మార్కులు తప్పకుండా వస్తాయి. ఇది నా మాట. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగిన అనుభవాలను, అనుభూతులను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓం సాయిరామ్.